సార్ ఇప్పుడు ఒక సినిమాలో క్యారెక్టర్ ఒక హీరోని ఒకసారి కోప్పడాలి లేదా ఒకసారి ఏడవాలి సంథింగ్ అలా ఉంటాయి. ఆ క్యారెక్టర్ని ఆ ఏడవాలని మీరు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో, ఎలా ప్రిపేర్ చేస్తారో ఆ హీరోని? ఆ సీన్ తాలూకు ఎమోషను, ఆ సీన్ తాలూకు డైలాగు బలంగా చెప్పి, ఈ సిచ్యువేషన్లో నువ్వు ఉంటే ఎంత బాధ వేస్తుంది, ఈ బాధలో నువ్వు చెప్పదలుచుకుంది ఏంటి అని చెప్పి, అంటే అది ఏడుపనే కాదు, ఒక సీన్ హీరోయిజం పండాలన్నా, ఒక ఎమోషనల్గా ఒక హీరో గట్టిగా డైలాగ్ చెప్పాలన్నా, ఒక కమెడియన్ ఒక టైమింగ్తో చెప్పాలన్నా మీరు ఎలా చేస్తారు అంటే దాన్నే డైరెక్షన్ అంటారు. అంటే దాని వెనకాల థాట్ ప్రాసెస్ ఎలా ఇదే ఆ సీన్ తగ్గట్టుగా సిచ్యువేషన్ తగ్గట్టుగా వాళ్ళకి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అవసరమైతే ఒకసారి చేసి చూపిస్తాం. అండ్ ఎవరైనా రీచ్ అవ్వాలంటే మిమ్మల్ని స్క్రిప్ట్స్ ఉండి బాసు అందరికంటే ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండేది నేనే. సినిమా మిక్స్డ్ టాక్తో కూడా 3 గంటలకి 2 గంటలకి ట్వీట్లు రీట్వీట్లు వేస్తున్నాను. ఎవడన్నా సినిమా బాగుంది అనగానే ఇమీడియట్గా రీట్వీట్ కొడుతున్నాను. అంతకంటే ఏముంటుంది? యూ కెన్ డిఎం మీ. కాకపోతే ఎవరో కొంతమంది గ్రూపులలో నాకు తెలియకుండా నన్ను యాడ్ చేస్తారు. ప్లీజ్ అలాంటిది మట్టుకు చేయకండి. ఐఎమ్ స్ట్రిక్ట్లీ టాకింగ్ టు మై సోషల్ మీడియా డిపార్ట్మెంట్. దాంట్లో సెట్టింగ్స్ ఉన్నాయంట. ఐఎమ్ గోయింగ్ టు డిజేబుల్ దట్. నో బడీ కెన్ యాడ్ మీ ఇన్ ఎనీ గ్రూప్. ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ద గ్రూప్స్ ఐ మీన్. యాక్చువల్లీ ఎక్కడో ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల నన్ను వేరే చాలా గ్రూపులు యాడ్ చేసి మీ పంచాయతీలోకి నన్ను లాగుతున్నారు. అది చేయకండి, మీకు దండం. మీరు పర్సనల్గా ఇండివిజువల్గా డిఎం చేస్తే చాలామందికి నేను పెట్టాను. అసలు డిఎం ఏంటి, డైరెక్ట్గా నన్ను ట్యాగ్ చేశాను క్వశ్చన్ అడిగితే ఇమీడియట్గా ఆన్సర్ ఇచ్చేస్తాను నేను. ఒకటే గుర్తుపెట్టుకోండి, కలెక్షన్లు థియేటర్లో ఉంటాయి, కామెంట్లు ట్విట్టర్లో ఉంటాయి, అంతే.